హాయ్ ఫ్రెండ్స్, ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చాలా ఈజీగా అయిపోయే కేక్ అండి, రవ్వ కేకు అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఉప్మాను ఒక కప్ అండి, 2 కప్పులు పాలు తీసుకోవాలండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు పోసి ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా నూకంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అందులో 2 యాలకులు పౌడర్ చేసి యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి. యాలకుల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. యాలకుల పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ పాన్ బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం కరిగేదాకా బాగా కలుపుకోవాలండి. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలపాలి. పంచదార అలా కరుగుతూ ఉండగా బాగా కలుపుకుంటూ ఉంటే కరుగుతుందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు నూక కలుపుకున్న దాన్ని వేసుకోవాలండి. అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. అసలు మంట ఎక్కువలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే పెట్టి బాగా దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది కదా. ఉండలు లేకుండా దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడు దగ్గర పడింది కదా. దగ్గర పడింది దాన్ని పక్కన పెట్టుకొని, నా దగ్గర కేక్ పాన్ ఉందండి, దాన్ని తీసుకున్నాను. దానికి ముందుగా ఆయిల్ అప్లై చేశానండి. నేను అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. కావాల్సి ఉంటే మీరు మామూలు కేక్ పాన్ అన్న ఏదోటి, ఏ బౌల్ అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ బౌల్లో వేసుకోవచ్చండి. ముందుగా ఆయిల్ రాసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా దగ్గర పడిన రవ్వను తీసుకొని దీని మీద అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా అందులో వేసుకొని కలపాలి బాగా. అదంతా మిక్స్ అయ్యే వరకు బాగా సాఫ్ట్గా చేయాలండి. అలా సమానంగా చేయాలండి. దాని మీద మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా చల్లారనివ్వాలండి. చల్లారితే బాగా వస్తుందండి కేకు. చూడండి, చల్లారిన తర్వాత నేను ఇలా తిరగబెట్టానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే
రవ కేక్ రెడీ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.